సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి విజ్ఞాన్ విద్యా సంస్థలు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు స్టూడెంట్స్. 500 మార్కులకు 5 విద్యార్థులు 490 లోపు మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ రుద్రమదేవి విద్యార్థులను వారి పేరెంట్స్ ను సత్కరించారు. విద్యార్థులు ప్రతి ముగ్గురిలో ఒకరు 95% మార్కులు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల పురోగతిని పర్యవేక్షిస్తూ వారిలో నైపుణ్యాన్ని మెరుగుపరచడం వల్లే ఈ ఫలితాలు సాధించామని తెలిపారు. కేవలం చదువులోనే కాకుండా ఇతర రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు రుద్రమదేవి. సిబిఎస్ఈ ఫలితాలలో ఎం జితేష్ 493 out of 500, 98.6%. పి హన్షిత 492, 98.4%. అలానే 490, 98% అబౌవ్ 6 మెంబర్స్కి. 480, 96% అబౌవ్ 47 మెంబర్స్, అంటే క్లోజ్ టు 10 మెంబర్స్కి 10%కి. అలానే యావరేజ్ మార్క్ అన్ని క్యాంపసెస్లో 85% మేనేజ్ చేస్తూ, ఇది ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు, లాస్ట్ 10-15 ఇయర్స్గా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ మెయింటైన్ చేస్తుంది. ఏ ఒక్క 100 మందిలో 1000 మందిలో ఒకరికి వచ్చిన రిజల్ట్ కాదు. ప్రతి బ్రాంచ్లోనూ క్లోజ్ టు 490 హైయెస్ట్ మార్కే రావటమే కాకుండా ఇదే యావరేజ్ మార్క్ మెయింటైన్ చేస్తూ, వీళ్ళంతా కేవలం చదవటం అకాడమిక్స్కే పరిమితం అవ్వకుండా దాంతో పాటుగా ఆటల్లోనూ కల్చరల్స్లోనూ లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగాను వీళ్ళంతా ఈరోజు ఇవన్నీ చేస్తూ ఈ రిజల్ట్ వచ్చింది. దానికి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే దానికి డెఫినెట్గా కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు 6th క్లాస్ నుంచి అవనియండి, 3rd క్లాస్ నుండి అవనియండి, వాళ్ళు చదివేటప్పుడు అనలైజ్ చేస్తూ చదవటం. 10thలో నాకు తెలిసి ఇంకా ఏ తెలంగాణ స్టేట్లో కూడా ఇన్ని 490 అబౌవ్స్ వచ్చుండవు. ఈ పిల్లలకి వచ్చినాయి అంటే తప్పకుండా ప్రైమరీ నుంచి ఫౌండేషన్ వాళ్ళకి ఇంత బాగుంది కాబట్టి. అలానే టీచర్ ఎంత ప్రిపేర్ అయ్యేది కానీ క్లాస్కి అంతే ప్రిపేర్డ్గా పిల్లాడు కూడా రావాలి అంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఎ బాండ్, రైట్ కైండ్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద చైల్డ్. అది మేనేజ్ చేస్తూ, అలానే అకాడమిక్స్ కోసం స్పోర్ట్స్ని కానీ స్పోర్ట్స్ కోసం అకాడమిక్స్ కానీ ఏ ఒక్కదాని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాసిబిలిటీ ఉంది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. Let me tell you, it is very wonderful to see that everyone scored this much good marks. And this is not only our effort, it is the effort of our principal ma'am, Vanna ma'am, our teachers, Maths Kishore sir, Physics Kishore sir, Ramamani ma'am, Telugu sir, and also our Bio sir. I can tell that this is a team effort. They've given us a lot of support. They've given us the perfect materials. And only because of that we are here. I can proudly say that this is only a team effort, not our own.